హాయ్ అండి. ప్రజెంట్ మనం క్వాంటమ్ వ్యాలీ దగ్గర ఉన్నామండి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ దగ్గర. ప్రజెంట్ నేను ఎక్కడైతే నుంచున్నానో ఈ మట్టి గుట్టలా ఉన్న ఈ మట్టి మొత్తం కూడా ఇక్కడ సాయిల్ టెస్ట్ చేశారండి రీసెంట్ గా. తొందరలో మనకి క్వాంటమ్ వ్యాలీ వర్క్ మొదలు పెట్టబోతున్నారు. జనవరి 1 కల్లా ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేయాలని గవర్నమెంట్ యొక్క ఆలోచన అండి. మొత్తం 4000 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది క్వాంటమ్ వ్యాలీకి. చూడండి, ఇదంతా కూడా 50 ఎకరాలండి. మొత్తం ఫస్ట్ ఫేజ్లో 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ కనపడేది ఉద్దండ రాయనపాలెం అంటారు. 50 ఎకరాల్లో కూడా ల్యాండ్ ఇచ్చిన రైతు కూడా ఉన్నారు. ఆయన కూడా మనం కొన్ని వివరాలు అడిగాం, క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ 50 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అండి. దీని ఉద్దేశం ఏంటంటే మనకి 5 ఏళ్లలో 1 lakh జాబ్స్, 5 yearsలో 1 lakh జాబ్స్ ఈ అమరావతిలో ఇచ్చేలాగా ప్లానింగ్ అండి. అయితే ఇది వినటానికి నమ్మశక్యంగా ఉండదు, కానీ వినాలి, ఎందుకంటే దీనికి చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. అయితే ఇది చెప్పుకునే ముందు 20 years బ్యాక్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి చెప్తానండి. 20 years బ్యాక్ మనకు అప్పుడే హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ అయిందండి హైదరాబాద్లో. నేనైతే పని కట్టుకుని కూకట్పల్లి 5th phase నుండి నడుచుకుంటా వెళ్ళానండి. ఇప్పుడులాగా రోడ్లు లేవు, ఇలా తుప్పలు ముళ్ళు ఉండేవి. వాటిల్లోంచి నడుచుకుంటా ఆ హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళి ఆ బిల్డింగ్ ఒకటే ఉండేదండి. మొత్తం ఏరియా అంతా ఇలాగే ఉండేది. అక్కడ హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటే ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఎలాగుంది మీకు హైదరాబాద్, ఇది కూడా అలాగ అవ్వబోతుంది, అంతకన్నా బాగా అవ్వబోతుంది. దానికి రీజన్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అండి. క్వాంటమ్ వ్యాలీ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ అనే మొత్తం జాబ్స్ అన్నీ కూడా క్రియేట్ అవ్వబోతున్నాయి అండి. ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది మన ఫ్యూచర్లో మొత్తం అన్నిటినీ డామినేట్ చేయబోతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏంటంటే ఇప్పుడు పనిచేసే కంప్యూటర్ల కన్నా మనకి 1000 times ఫాస్ట్గా నడిచే కంప్యూటర్లు, అలాగే వీటిని -270 degreesలో అలాంటి రూమ్లో పెట్టవలసి ఉంటుంది ఆ కంప్యూటర్స్ని. ఈ కంప్యూటర్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రపంచంలో మనకు ప్రజెంట్ ఉన్న ఎన్ని సెక్టార్లు ఉన్నాయి అన్నిటిలో కూడా ఇప్పుడు జరిగే పని ఎన్నో రెట్లు ఫాస్ట్గా జరగటానికి కావాల్సిన టెక్నాలజీయే క్వాంటమ్ కంప్యూటింగ్. దాని గురించి ఇంకా డీటెయిల్స్ నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్తానండి. ప్రజెంట్ మనకు కనపడేది ఏంటంటే సీడ్ యాక్సిస్ రోడ్ అండి. మన అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉద్దండరాయనపాలెం అని ఆనుకుని ఉంది. మొదటి 5 సంవత్సరాల్లో 4000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెట్టడం, అలాగే 1 lakh జాబ్స్ క్వాంటమ్ కంప్యూటింగ్లో తీసుకురావటం. ఇది పెద్ద నమ్మశక్యంగా లేదని నేను చెప్పాను, కానీ నమ్మాలని చెప్పాను. ఎందుకు నమ్మాలంటే జనరల్గా మనం వెళ్ళి కంపెనీలని బతిమాలుకుని మా ప్లేస్కి రండి అని బతిమాలుకుని తీసుకురావాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు 1 year నుంచి ఏమీ చేయట్లేదు, కూటమి ప్రభుత్వం 1 year నుంచి ఏమీ చేయట్లేదు అని చాలా ఈజీగా మనం చెప్పేసుకుంటున్నాం. కానీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ మీద కూర్చోవటం జరిగింది. మనకి హైదరాబాద్లో హైటెక్ సిటీ వల్ల మనకి ఎంత ఏరియా డెవలప్మెంట్ అయిందో, ఎంత ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ని చెప్పుకుంటున్నామో హైటెక్ సిటీ వల్ల, అలాగే మనకి అమరావతిలో కూడా ఒక ప్రత్యేకమైనది ఉండాలి. ఇది చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలి. ఇది టోటల్ ఆంధ్రప్రదేశ్ స్వరూపాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అమాంతం పెరిగేదిగా ఉండాలి. జాబ్స్ విపరీతంగా రావాలి, లక్షల్లో రావాలి. ఈ ఏరియా పెద్ద సిటీగా మారాలి అని ఈ 1 year నుంచి ఆయన రోజుకి 18-20 గంటలు కష్టపడుతూ ఈ ప్లానింగ్ అనేది బయట పెట్టకుండా ఆల్రెడీ L&T కంపెనీ, TCS అంటే టాటా వాళ్ళ కంపెనీ, అలాగే IBM ప్రపంచంలోనే టాప్ కంపెనీ సాఫ్ట్వేర్లో IBM కంపెనీతో చర్చలు జరుపుతూ ఏ కంపెనీ అయినా ఏ ప్లేస్ కన్నా రావాలంటే ముందు వాళ్ళ బెనిఫిట్ ఏంటో చూసుకుంటారు, వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ చూసుకుంటారు. ఎస్, ఖచ్చితంగా ఈ ప్లేస్ లో మనం క్వాంటమ్ వ్యాలీని డెవలప్మెంట్ చేస్తే ముందు మన కంపెనీ లక్షల కోట్ల టర్నోవర్కే వెళ్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి L&T, IBM, TCS 3 కంపెనీలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి వాళ్ళు మెయిన్ గా డెవలప్ చేస్తున్నారండి. దీన్ని మనం డెవలప్ చేసి వాళ్ళని రమ్మంటాం కాదు, వాళ్లే డెవలప్మెంట్ చేస్తున్నారు ఇక్కడ. అలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ వస్తుందండి. ఇలాగే ఈ ప్రాజెక్టు ఈ 3 కంపెనీలు డెవలప్ చేయబోతున్నాయని తెలుసుకుని ప్రపంచంలో ఉన్న చాలా కంపెనీలు మనకి లాస్ట్ మంత్ పెద్ద మీటింగ్ జరిగిందండి ఇక్కడ. ఆ మీటింగ్ మొత్తం అటెండ్ అయ్యి ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ డేటా ఉందండి. ప్రజెంట్ అయితే ఇది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ కాబట్టి డేటా బయట పెట్టట్లేదు. కొన్ని వందల కంపెనీలు ఇక్కడ రాబోతున్నాయండి క్వాంటమ్ వ్యాలీలో. ఫస్ట్ ఫేజ్ 50 ఎకరాల్లో కూడా 1 lakh జాబ్స్ ఇవ్వబోతున్నాయి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పక్కా అండి. కాబట్టి మైగ్రేషన్ కూడా చాలా ఉంటుందండి.
క్వాంటమ్ వ్యాలీ 1 year లో మనకు ఫస్ట్ కంప్యూటర్ తయారవుతుంది. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ వార్తలను మీరు నమ్మకుండా ఇప్పుడే అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఎక్కడైనా సరే పెట్టుకోండి ఇన్వెస్ట్మెంట్. అయితే నేను ఒకటి సజెస్ట్ చేస్తున్నానండి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫుల్ పర్మిషన్ ఇవ్వటం జరిగిందండి. అన్ని రకాల అనుమతులు ఇవ్వటం జరిగింది. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడైతే ఉంటుందో ఆ ఔటర్ రింగ్ రోడ్లోనే మనకి హైవే ఏదన్నా కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది. కాబట్టి బందర్ హైవే మనకి శరవేగంగా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి విజయవాడ టు బందర్ హైవే, బందర్ పోర్ట్ కూడా ఇప్పుడు రెడీ అయిపోతుంది. కాబట్టి విజయవాడ టు బందర్ హైవేలో మీరు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. అయితే ఔటర్ రింగ్ రోడ్డుకి నెక్స్ట్ వచ్చే ఊరు పెదవోగిరాల్లో మనకు ఒక CRDA ప్రాజెక్ట్ అద్భుతంగా డెవలప్మెంట్ అవుతుందండి. ఆ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. లేదు మీరు వేరే ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అనుకున్నా అక్కడ కాకపోయినా ఔటర్ రింగ్ రోడ్డు ప్లస్ ఏదైనా నేషనల్ హైవే కలిసే చోట మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ ఉంటుందండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఏదైనా నెగిటివ్ కామెంట్ వస్తే ఆ నెగిటివ్ కామెంట్ కింద మీరు ఒక మంచి కామెంట్ వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధంగా పెట్టండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిపాదిత అమరావతి ఔటర్ రింగ్ రోడ్ మొత్తం 189 కిలోమీటర్లు 12 వరుసలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు మంజూరు చేయడం జరిగింది. మరి విజయవాడ బందర్ హైవేలో రాబోయే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మీకొక స్థలం ఉందా? సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకోండి. పేద ఓగిరాలలో CRDA అప్రూవ్డ్ ప్లాట్లపై ఇన్వెస్ట్ చేయండి. వివరాలకు సంప్రదించండి 9247926348 8977991995.